హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార ఘటన పట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన్ దీప్తితో ఫోన్లో మాట్లాడారు. తనను తాను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని కవిత అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదే పదే చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి మేడ్చల్లో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ ఫోన్ మరమ్మత్తు కోసం సికింద్రాబాద్ కు వెళ్లి పని ముగించుకొని తిరిగి ఎంఎంటీఎస్ మేడ్చల్ కు బయలుదేరింది. మహిళల కోచ్ లో ఆమె ఎక్కింది. ఆ బోగిలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగిలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఆ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తనను తాను రక్షించుకునేందుకు రైలు నుంచి బయటకి దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైల్ బ్రిడ్జి కింద పడి గాయపడింది. ఆమెను వెంటనే స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.